ఉపవాసము. ఓకే, ఫాస్టింగ్ చేస్తే ఏమైతే అంటే రక్తం లోపల BDNF లెవెల్స్ పెరుగుతాయి, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అంటారు. గ్రోత్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, ఆటోఫేజీ జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే పాత కణాలు, చెడిపోయిన కణాలు మళ్ళీ రికవర్ అవుతాయి, పొట్ట నుంచి ఫ్యాట్ పోతుంది, బీపీ షుగర్ ఇలాంటివి కంట్రోల్ ఉంటాయి, పక్షవాతం గుండెపోటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా కొంచెం తక్కువ అయిపోతాయి. ఓకే, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, సో మనకి షుగర్ వచ్చే అవకాశాలు తక్కువ. సో ఫాస్టింగ్తో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, అందుకే మన హిందూస్కి ఏకాదశి ఉపవాసం, మన ముస్లిమ్స్కి రంజాన్ నెలలో రోజా ఉంటుంది, మన క్రిస్టియన్స్కి లెంట్ సీజన్ ఉంటుంది ఫాస్టింగ్. సో మన మతపరత గ్రంథాలు ఉన్నాయో అవి గుడ్డి నమ్మకాలు కాదు, అందులో చాలా సైన్స్ ఉంది, చాలా ప్లేసెస్ మనకు తెలియదు అంతే. ఓకే, సో నా దృష్టిలో దేవుడికి సైన్స్కి పెద్ద తేడా లేదు. దేవుడి గురించి మనకు తెలిసిన విషయాలే సైన్స్ అంటాం. మనం దేవుడి గురించి ఏ విషయాలు మనకు తెలుసో దానికి సైన్స్ అని పేరు పెట్టాం. సైన్స్లో మనకు తెలియని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని దేవుడు అని పిలుస్తాం, సింపుల్. సో దేవుడికి సైన్స్కి తేడా లేదు. ఓకే, అయితే మతంలో కూడా కొన్ని, సో మతాల్లో కూడా ఒక మతం అనేది అందరినీ కలిసి పెట్టేది, కలిసి ఉంచేది మతం. అన్ని మతాలకు ఉన్నది రెండే పనులు, రెండే నేర్పిస్తారు అన్ని మతాలు కూడా, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అన్నీ కూడా. ఏంటంటే ప్రేమ, సేవ, అందరిని ప్రేమించు, అందరికి సేవ చేయి. ఓకే, ఒకరిని ఒకరితో డివైడ్ చేసేది మతాలు కావు, అది నా దృష్టిలో. ఓకే, సో ఫాస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూల్. మీరందరూ ట్రై చేస్తే ఎటువంటి ఖర్చు లేదు. ఓకే, సైంటిఫికల్ కూడా ప్రూవ్ అయింది. కొన్ని ఎలుకల మీద ఎక్స్పెరిమెంట్ చేసి కొందరు, ఓకే, కొన్ని ఎలుకలకు కడుపు నిండా పిండి పెట్టారు, కొందరికి హార్డ్ కొట్టారు, కొందరు అయితే సరిగ్గా తినలేదు ఎలుకలు, అవి ఎక్కువ రోజులు దొరుకుతుంది. ఓకే, పూర్వపు మన ముందు కాలంలో కూడా వాళ్ళు ఎక్కువ తినేది కాదు, తక్కువ తినేది, తక్కువ సార్లు తినేది, తక్కువ తినేది, కానీ తినేది క్వాలిటీ ఫుడ్ తినేది. అందుకే మీరు ఫాస్టింగ్ చేస్తే కూడా క్వాలిటీ ఫుడ్ తినాలి. తినేటప్పుడు మంచిగా ప్రోటీన్, కూరగాయలు, వైటమిన్స్, మినరల్స్ అన్నీ దొరికే తినాలి. ఓకే, సో ఇది చేస్తే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు. రూపాయి ఖర్చు పెట్టకుండా, జిమ్కి వెళ్ళకుండా, స్పెషల్ డైట్స్ ఏం చేయకుండా కూడా మనం హెల్తీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. చేయదని కాదు, కానీ కొందరు ఎఫర్ట్ చేయలేదు, జిమ్కి వెళ్ళలేరు, స్పెషల్ పైసలు తిరిగి లేరు. అలాంటి వాళ్ళ కోసం కొన్ని ఒకటే పని చేయాలి, ఏంటంటే ఫాస్టింగ్, ఉపవాసము. ఓకే, ఫాస్టింగ్ చేస్తే ఏమైతే అంటే రక్తం లోపల BDNF లెవెల్స్ పెరుగుతాయి, బ్రెయిన్ డిరైవ్డ్